అందరికీ రామ్ రామ్ జై శ్రీరామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ సండే మనం శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి బల్కంపేట వెళ్తున్నాం. బల్కంపేటలో నేనే కాకుండా మా ఫ్రెండ్స్ని కూడా తీసుకుని వెళ్తున్నా. ఫైనల్లీ బల్కంపేట ఎల్లమ్మ తల్లి టెంపుల్కి అయితే రీచ్ అయిపోయిన తర్వాత బండ్లన్నిటినీ మంచిగా సేఫ్ ప్లేస్లో పార్కింగ్ అయితే చేసుకొని ఇంకా తల్లి దీవెనల కోసం ఇంకా మేమైతే టెంపుల్కి అయితే బయలుదేరిపోయినాము. అండ్ లోపలికి వెళ్తుంటే ఆ క్రౌడ్ని చూసి అయితే షాక్ అనమాట లిటరల్లీ. అండ్ ఇక్కడ 2 లైన్లు ఉన్నాయి. సో మేమైతే నార్మల్ లైన్లోకి వెళ్ళిపోయిండే. ఆ పబ్లిక్ అయితే సండే రోజు అయితే మేము ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు, అంత క్రౌడ్ అనేది అయితే మొత్తం ఉండే. ఇంకా మా ఫ్రెండ్ గాడైతే ఇలా ఈరోజు ఎంత అవుతుందో అని చెప్పేసి భయపడ్డాడు, ఎంత టైం అవుతుందో అని చెప్పి. ఇంకా తల్లి మీదనే మొత్తం భారం వేసి మేమైతే వెళ్ళిపోయినాము. ఆ అమ్మవారి గర్భగుడిలోకి వెళ్ళేటప్పుడు ఇట్లా మెట్లు దిగుకుంటూ లోపలికి అయితే వెళ్ళిపోయినాయి అనమాట. ఇక్కడ అమ్మవారి అయితే లోపల బావి లోపల వెలిసింది కాబట్టి బల్కంపేట ఎల్లమ్మ అని చెప్పేసి పిలుస్తారు. అండ్ ఇక్కడ డిస్ప్లేలో చూడొచ్చు అమ్మవారిని. ఇంకా నేనైతే కరెక్ట్ క్యాప్చర్ అయితే చేయలేదు. ఇక దర్శనం కంప్లీట్ చేసుకొని బయటికి అయితే వచ్చేసిండే. హాఫ్ అన్ అవర్లో దర్శనం అయిపోయింది. ఎంత క్రౌడ్ ఉన్నా కూడా. ఏం సాయిబాయ్ అంతే కదా. ఒక్కసారి గట్టిగా నేరులో బల్కంపేట ఎల్లమ్మ తల్లికి జై. తల్లి దర్శనం చేసుకున్న తర్వాత అక్కడి నుంచి అయితే నేను అమ్మవారి అద్దాల మేడ చూడడానికి అయితే బయలుదేరిపోయినా. వెళ్తుండగా మధ్యలో పోచమ్మ తల్లి టెంపుల్ కూడా వచ్చింది. ఆ తల్లి ఒక చల్లని దీవెనలు కూడా తీసుకొని ముందుకు వెళ్తుంటే నాగేంద్ర వాళ్ళు దర్శనం ఇచ్చారు. అక్కడి నుంచి దర్శనం చేసుకొని ముందుకు వెళ్ళంగానే ఇక్కడ బోనాలన్నీ సమర్పిస్తున్నారు. ఇక్కడ బోనాలతో పాటు అమ్మవారి ఒక ప్రసాదాన్ని కూడా ఇక్కడైతే మనకైతే పంచుతున్నారు. అలాగే కొంచెం ముందుకు వెళ్తే మనకి అమ్మవారి ఒక అద్దాల మేడ అయితే మనమైతే ఇక్కడ దర్శించుకోవచ్చు. ఇక్కడ చూస్తే కనుక చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది. అద్దాల మేడలో అమ్మవారు అయితే నిజంగా చెప్తున్నా చాలా అంటే చాలా అద్భుతంగా అనిపించింది అనమాట. ఆ ఒక తల్లి ఆశీస్సులు అందరికీ ఉండాలి. ఇంకా అక్కడి నుంచి బయటికి వెళ్దామని స్టార్ట్ అయిపోతోటి ఇక మా ఫ్రెండ్ గారు ఏం చేసిందంటే ప్రసాదం చూడు ఎట్లా తెచ్చుకున్నట్టు. ప్రసాదం లెక్క తినాలి. ఇంకా అమ్మవారి దర్శనం చేసుకొని ఇంకా మేము బయటికి వచ్చేసిండే. ఇక అలా వెళ్తూ గోమాత కనిపిస్తే గోమాత కూడా కొంచెం మేమైతే అన్నం అయితే పెట్టి ఆ తల్లి యొక్క ఆశీస్సులు కూడా తీసుకొని ఇక ముందుకైతే బయలుదేరిపోయిండే. ఇంకా ముందుకు వెళ్ళేతోటి నిజంగా ఫెస్టివల్ వైబ్స్ అనుకోవాలా. బోనాలు ఎదురోడితోటి ఇంకా మాలో ఉన్న జోష్నెస్ అయితే నెక్స్ట్ లెవెల్ అయిపోయింది. ఇంకా నేనైతే ఇక్కడే ఒక 4-5 మినిట్స్ స్టక్ ఆఫ్ అయిపోయినా ఆ బ్యాండ్కి అండ్ ఆ బోనాలకి. అచానక్లా మా తమ్ముడు కలిసిండు బల్కంపేట ఎల్లమ్మ తల్లి గుడికాడికి. మా రూపేష్ బాయ్ నామం పెట్టుకున్నాడు, నాకు మాత్రం నామం పెట్టలే. ఏం రూపీ బాయ్ అంతే అంతే. क्या बोलते రూపేష్ బాయ్? గణేష్ రెడ్డి మళ్ళీ నాకు ఫోన్ చేసినావు. 1-2-3 బాయ్ వస్తుండా. ఇక్కడ అన్నీ బాగున్నాయి కానీ ఇక్కడ మీట్ కొట్టే ప్లేసే మాత్రం ఇంత డేంజర్గా ఉంది. కాళ్ళు తలకాయలు అండ్ కోడి కూర కొట్టే దగ్గర అయితే ఇక్కడ చూడొచ్చు. ఆ తలకాయల కడిగే ఆ టబ్బే చూడండి. ఆ కాళ్ళు అయితే అదే వాటర్లో కడిగిన వాటర్లోనే పీస్ పెట్టి గీక్తారు, అంత డేంజర్గా ఉండే. ఇంకా మా ఫ్రెండ్స్ అయితే ఇక్కడ 3 అవర్స్ నుంచి వెయిట్ చేస్తుర్రు మేకను గోపియడానికి. ఇంకా ఈ క్రౌడ్లో అండ్ ఆ నీట్నెస్ కూడా లేకుండే. ఇంకా అక్కడ చూడొచ్చు ఒకళ్ళు కొట్టిన మేక పీసెస్ ఇంకొకళ్ళకి వెళ్తున్నాయి అని చెప్పేసి మేమైతే బయట అయితే వేరే వాళ్ళ దగ్గర డబ్బులు ఇచ్చి మరీ కొట్టించుకున్నాము. ఇంకా అన్నిటికీ అనుగుణంగా ఉంటుందని చెప్పి మేమైతే ఇక్కడైతే 2 రూమ్స్ అని అయితే బుక్ అయితే చేసుకున్నాము. అలా రూపేష్ బాయ్ ఆట మాకు తెలియకుండా పోయి భలే కొనుక్కున్నావు. ఏడ కొన్నావు? దేవరాంజన్లో కొన్నావు. ఎన్ని కిలోలు వచ్చిందా కోస్తే? మామ ఎన్ని కేజీ వచ్చింది? మటన్ ఎన్ని కేజీ వచ్చింది?
ఎనిమిది కిలోలు ఎంత పెట్టి కొన్నావురా? 7,500కి 8 కిలోలు ఓన్లీ మీట్, కాళ్ళు తలకాయ పోటీ కాకుండా 8 కిలోలు బాగానే తీసుకున్నావు. కానీ కొట్టించే దగ్గరనే దమ్మైంది కదరా మనకి. ఎంత 2 hours మనం వెయిట్ చేసింది? 3 hours. ఆడు కొట్టమంటే కొట్టలేలే వేరే దగ్గర. కానీ టైం బొక్క అన్ని బొక్క. కానీ ఆ కొట్టే దగ్గరనే కొంచెం గలీజ్ ఉంది మొత్తం. అస్టోక్ నయమేంది, బయట కొట్టించుకుంది నయం. మొత్తం అస్టోక్ అంతా. ఖాళీ జబడా మటన్తో పాటు చికెన్ కూడా రెడీ అయిపోయింది, ఇంకా అన్నం కూడా రెడీ అయిపోయింది అనమాట. ఇంకా మా ఫ్రెండ్స్ కూడా ఒక్కొక్కరు రావడం కూడా స్టార్ట్ అయితే అయిపోయింది. బాయ్ బ్లాగ్ చేస్తున్నా. మిస్ ఏంట్రా? అరే అవును, కలర్ వేయించాడు ఏడా పప్పు బాయ్ దగ్గర నేనా? బాయ్ హెయిర్ స్టైల్ మస్తు ఉంది. पप्पू भाई दुकान है? yes. पप्पू भाई बोल दे खाली यू एक लिटिल क्लास लेक्चर राడు. ఒడ్డోడు వచ్చింది మా దాంట్లో ఒకడు. రై కాచేని పాడవాడు రాజేష్ ఆ వేటే కారం పట్టిందా లేదా టేస్ట్ ఎక్కువ రివ్యూ చెప్తున్నా. చికెన్ ఉడికింది, మటన్ మటన్ కూడా బాగానే ఉడికింది. జబర్దస్త్ నెక్స్ట్ లెవెల్. రెడీ అయిపోదాం తిన్నికి. టేస్ట్ కూడా మస్తు ఉంది. పవన్ గారు మా ప్రవణ్ మామగాడు ఒక్కోడు మిస్ అయ్యిండు కొన్ని కారణాల వల్ల. ఇంతమంది కలుసుకొని ఒక్క దగ్గర కూర్చొని తింటుంటే మనసుకి మస్తు అనిపించింది. ఒక మా మామ లేడనే బాధ తప్ప. ఎట్లా అనిపిస్తుంది ఈరోజు? బల్కంపేట్ ఎల్లమ్మ తల్లి బ్లాగ్. నీ హెయిర్ స్టైల్ జబర్దస్తుంది బాయ్. మొత్తం కేక్ మటన్ బురా అని అంటున్నా. మొత్తానికి అయితే బల్కంపేట ఎల్లమ్మ తల్లి మా రూపాయి బాయ్ ఇచ్చిన దావత్కి వచ్చినందుకు ఆ అమ్మవారి దర్శనం కూడా మంచిగా అయ్యింది. అండ్ దావత్కి కూడా మా ఫ్రెండ్స్ అందరితోటి మస్తు మజా చేసినాం. ఇంకా ఫోటోషూట్ అవుతుంది. ఫోటోషూట్ అవుతుంది. అగో మా ఓడి చూడు ఎక్కడ దిగుతుండో. కెమెరామ్యాన్ బ్యాక్ సైడ్ మా సాయి బాయ్ అగో మొత్తం డెడికేషన్ మొత్తం పెట్టిండు ఫోటోషూట్కి. అండ్ సీరియస్లీ లాట్ ఆఫ్ ఎంజాయ్డ్. ఈ సండే ఈ బ్లాగ్ అనేది ఇట్లా అయ్యింది. నెక్స్ట్ సండే ఇంకో మంచి బ్లాగ్ తోటి మళ్ళీ మేము ముందుకు వస్తాం. స్టేడియం ఫర్ మోర్ అప్డేట్స్. జై